నవ్వుల హాస్పిటల్ అని చెప్పి ఒకటి పెట్టి ప్రపంచంలో నవ్వితే ఎన్నో రోగాలు మాయమైపోతాయని చెప్పి ఆ హాస్పిటల్కి వచ్చిన వాళ్ళకే పేషెంట్స్కి ట్రీట్మెంట్ చేసేటట్టుగా వాళ్ళు చూపిస్తున్నాం. రాజేంద్ర ప్రసాద్ గారు అలా కాదు, ఇంట్లో ఉండి ఎక్కడ ఉన్నా కూడా ఆయన సినిమా ద్వారా ఆయన డాక్టర్గా ఆయన ప్రాబ్లమ్స్ సమస్యలు ఎన్నో ఉండి ఈవెన్ ఒక నేరస్తుడిని వెళ్ళి ఎందుకు ఈ మర్డర్ చేసావు లేకపోతే ఎందుకు ఈ తప్పు చేసావంటే ఒక్క క్షణికమైన ఒక్క నిమిషం ఆవేశంతో చేశానని చెప్తాడు. ఆ నిమిషం ఆవేశాన్ని చల్లార్చడానికి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఒక్క సినిమా చూస్తే చాలు ఎమ్మట ఎన్ని పోగొట్టుకుని నవ్వుతా హ్యాపీగా ఉంటారు. సరే, ఒక ఆర్టిస్ట్గా నవ్వించడం ఎంత కష్టమో మనకు తెలిసింది. అలా నవ్వించే ఆర్టిస్టే మళ్ళీ ఏడిపించడం కూడా చాలా గొప్ప విశేషం. అది కేవలం డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి వల్ల అయ్యింది. ఆయన నటుడు కాదు, ఒక అద్భుతంగా ఒక పాత్ర ఇస్తే ఆ పాత్రలో లీనమైపోయి జీవించడమే ఆయనకి తెలిసింది. ఒక ఆనలుగురు, ఒక ఓనమ్మాలు, ఇట్లా ఒక శ్రేయోభిలాషం ఇట్లా చూసుకుంటా చరిత్ర చెప్పుకోవాలంటే ఎన్నో అద్భుతమైన సినిమాలు. ఇలాంటి సినిమాలు చేసిన ఇలాంటి ఆర్టిస్టు మన దగ్గర ఉండటం చాలా డెఫినెట్గా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా తెలుగువాడు ప్రతి ఒక్కడూ గర్వపడే విధంగా ఆయన ఉండటం చాలా అద్భుతమైన విషయం. కెనడాలో రాయల్ రీల్ అవార్డ్స్ అని వచ్చిందని చెప్పి మనం చెప్పుకున్నాం. సో ఇలాంటి సినిమాలు కానీ ఇలాంటి దీనికి కానీ మనం 100% ఇప్పుడు మనకి కొన్ని పాఠ్యాంశాల్లో మన కంపల్సరీ చదవండి అని చెప్పి గవర్నమెంట్ ఎలా పుస్తకాలు అయితే పెడతాందో అలాగే మంచి సినిమాలు, ఒక మానవ సంబంధాలు, మంచి సినిమాలు, హృదయానికి హత్తుకునేటట్టు ఉండే సినిమాల్ని కంపల్సరీ చూడండి అని చెప్పి ప్రభుత్వం కంపల్సరీ పెట్టాల్సిన విషయం ఉంది. కాన్సెప్ట్ కళల్లో ప్రయాణమే, కాకపోతే అందులో వాస్తవం 10% ఉంటే 90% విజువల్ ఎగ్జాగరేషన్. ఆ ఫిలింకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. అది హాలీవుడ్ ఫిలిం. ఆ సినిమా రిలీజ్ అయిన అంటే అటు ఇటుగానే ఈ డ్రీమ్ సినిమా చూశాను. దీనికంటే ముందే రాసుకున్నారు స్క్రిప్ట్, అది ఇన్సెప్షన్ కంటే. కాకపోతే ఆ సినిమా కంటే నేను 100 times ఎక్కువ ఈ ఫిలిం చూస్తున్నప్పుడు థ్రిల్ ఫీల్ అయ్యాను. ఆ స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే, అందులో క్యారెక్టరైజేషన్, టేకింగ్ చాలా నావల్టీ ఉందన్నమాట. అంటే ఆ భవానీ శంకర్ అనే దర్శకుడు అంత గొప్ప టెక్నీషియన్ మన ఇండస్ట్రీలో ఉన్నందుకు నిజంగానే గర్వపడాలనిపించింది. దాదాపు ఒక 2 days పైన ఆ ఫిల్మ్ హాన్ చేసింది. ఫిల్మ్ చూసిన వెంటనే నేను సార్కి అంటే రామప్రసాద్ గారికి కాల్ చేసి ఒక చాలా గొప్ప ఫిల్మ్ చేశారు సార్ అని చెప్పి ఆల్మోస్ట్ ఒక ½ an hour నాన్ స్టాప్గా ఆ సినిమాలో ఉన్న ఎక్కడెక్కడ నేను థ్రిల్ ఫీల్ అయ్యానో, నా యొక్క ఎగ్జైట్మెంట్, నా హ్యాపీనెస్ అంతా కూడా తనతో షేర్ చేసుకున్నాను. అయితే ఒకటి ఆనందంగానో ఒకటి విషాదంగానో ఉంది. అదేంటంటే మనం ముందుగా గుర్తించాల్సిన సినిమా పరాయి దేశస్తులు గుర్తించారు. అదో రకంగా ఆనందం, అదో రకంగా బాధగా కూడా ఉంది. అయితే ఆ ఫిలింకి నాకు అంత గొప్ప ఫిలిం ఒక ఇగ్నోర్ అవ్వడం అనేది నేను భరించలేని విషయం అన్నమాట. అంటే అది రీచ్ అవ్వాలి, ఆడియన్స్ అందరూ చూడాలి అని. అక్కడ నాకేం మిస్సింగ్ అనిపించింది అంటే ఒక వాలంటరీ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఉండింటే ఇలాంటి ఫిలిమ్స్ ప్రజలందరికీ రీచ్ అయ్యేవి కదా అని నేను ఆ రోజు నుంచి కూడా బాధపడతాను. ఈ రోజు నా సేమ్ ఫీలింగ్ అదే. అయితే ఆ డ్రీమ్ ఫిలింలో ఉన్న కంటెంట్ ఇక్కడ మనకి ఎంతవరకు మనం ఇక్కడ ఉన్న వాళ్ళు చూసారు లేదు నాకు తెలియదు. అందులో ఆ పాత్ర ఒక మ్యారీడ్ లైఫ్లో ఉన్నటువంటి ఒక చిన్నపాటి ఫ్రస్ట్రేషన్ అండర్ స్టేజ్ ఉంటూ ఒక క్యారెక్టర్ కాన్ఫ్లిక్ట్ని విజువల్గా చాలా అద్భుతంగా తీశారు. అందులో రాజేంద్ర ప్రసాద్ గారి గురించి ఆ క్యారెక్టర్ తను ఒప్పుకొని అలా చేయటం అనేది చాలా గొప్ప విషయం అన్నమాట. అందులో ఏంటంటే ఆల్మోస్ట్ ఒక లూజర్ ఆ క్యారెక్టర్, ఒక అలాంటి ఒక లూజర్ క్యారెక్టర్ని సినిమా మొత్తం ట్రావెల్ చేస్తూ నడిపించడం అనేది అది సామాన్యమైన విషయం కాదు. అంటే నేను ఎంత చెప్పినా కానీ తక్కువే అవుతుంది ఆ ఫిలిం గురించి. దాన్ని అద్భుతంగా రాజేంద్ర ప్రసాద్ గారు పోర్ట్రే చేశారు. అసలు అది డే బై డే ఆ ఫిలింకి ఒక పాపులారిటీ కానీ మెచ్యూరిటీ కానీ వస్తుందని నేను ఆశిస్తాను. అంటే అది ఈ రోజు ఇచ్చే మస్ట్ వాచ్ ఫిలిం అవుతుందని నా నమ్మకం. అది ఖచ్చితంగా అవార్డు వచ్చి మన తెలుగు పరిశ్రమకి, మన ఇండస్ట్రీ ప్రపంచ దేశంలో ఒక గుర్తింపు ప్లేస్లోకి వెళ్ళినందుకు, అలాగే ఒక చిన్న సినిమాని ఇంత పెద్ద అంటే రాజేంద్ర ప్రసాద్ గురించి ఎంత చెప్పాలన్నా కూడా చాలా తక్కువ అండి. చిన్న సినిమా దాన్ని పెద్ద హిట్ చేసిన ఘనత ఆయనదేనండి. ఆయన సినిమాలు చూస్తున్నప్పుడల్లా అంటే మనం మర్చిపోతుంటాం, మనం ఎక్కడున్నా ఏంటనుకో మర్చిపోతాం, అంత అనుభూతిలో ఫీల్ అవుతుంటాం. 14 భాషల్లో మహాపండితుడండి, 14 భాషలు తెలిసిన గొప్ప ఆయన. మన భారతదేశ మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు
ఆయనకి అన్ని భాషలు తెలుసు, అన్ని సినిమాలు అందరు హీరోలు తెలుసండి. బట్ ఆయన ఒక సందర్భంలో గొప్ప మాట అన్నారు, నాకు రిలాక్స్ అవ్వనప్పుడల్లా ఏదన్నా ఫీల్ అయితే, ఒక ఏదైనా టెన్షన్లో ఉన్నా, ఏదన్నా అయినా నేను రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు చూస్తా అన్నారండి. అది చాలండి, మన రాజేంద్ర ప్రసాద్ గారు ఎంత గొప్ప నటులా ఏంటన్నది. అలాగే చాలా మంది హీరోలు వస్తున్నారు వెళ్తున్నారండి, కానీ ట్రెండ్ సెట్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు, ఆయన ట్రెండ్ని ఎవరు బ్రేక్ చేయలేరండి. అది అలా కలకాలం ఉంటుందండి. ఎంచేదంటే చాలా మంది వస్తున్నారు, ఫాలో అవుతున్నారు, కామెడీ చేయగలుగుతున్నారు, లేదంటే యాక్షన్ చేయగలుగుతున్నారు, లేదంటే సెంటిమెంట్ చేయగలుగుతున్నారు. కానీ రాజేంద్ర ప్రసాద్ గారు ఆల్రౌండ్ అండి. రాజేంద్ర ప్రసాద్ గారు ఇలాగా చిరకాలం సినిమాలు చేస్తూ ఉండాలని మనసారి కోరుకుంటున్నాను. మ్యాటర్స్ అన్నీ అయిపోయింది. ఇప్పుడు నేను కొత్తగా ఎత్తుకునేది నాకు చెప్పాలి. బట్ వన్ థింగ్, డ్రీమ్స్ అనే సినిమా కెనడాలో అవార్డు పొందుతాం. ఇది డైరెక్టర్కి, హీరోకి, ఆ యూనిట్కి చాలా గొప్ప ప్రశంస. రాజేంద్ర ప్రసాద్ గురించి ఎవరు ఎన్ని మాట్లాడినా ఏం చెప్పినా అతను ఒక గొప్ప నటుడు. నాకు తెలిసి ఓవర్సీస్లో కాలక్షేప నటుడు అంటే ఓన్లీ రాజేంద్ర ప్రసాద్. ఓవర్సీస్లో ఉన్న ప్రతి తెలుగు ఇంట్లోనూ ఆయన సినిమాలు ఉంటాయి. అక్కడ కాలక్షేపం అనేది వేరే ఉండవు. హాలిడేస్లో 100% రాజేంద్ర ప్రసాద్ సినిమాలే చూస్తారు. ఈ వేదిక మీద ఉన్నటువంటి దర్శకులు, థ్యాంక్ యూ, దర్శకులు అందరూ కూడా అందరికన్నా ఒక మా సాగర్ అనే పెద్దవాడు, ఒక వయసులో కొద్దిగా పెద్దవాడినైన నేను అందరి ఎదుగుదల చూసిన వాడిని కళ్ళ ముందు. ఈవేళ అందరూ నా గురించి మాట్లాడడానికి, నన్ను వాళ్ళు మెచ్చుకోవడానికి ఒక అవకాశం వచ్చినందుకు ముందుగా భగవంతుడికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఎప్పుడూ నేను అంటున్నట్టుగా మనకంటే మనకొచ్చే అవకాశం గొప్పది. అది గనక నిజమైతే ఏ నటుడికైనా సరే ఆ నటుడి యొక్క దుగ్ధగా తన టాలెంట్ కానీ లేకపోతే తనకు తెలిసింది కానీ బయట పెట్టాలి అని అంటే ఒక క్యారెక్టర్ అనేది డెఫినెట్గా దొరకాలి. అలా క్యారెక్టర్లు దొరకబట్టే బహుశా రాజేంద్ర ప్రసాద్ అనేవాడు మీ ముందు ఇంతవరకు ఉన్నాడేమో అని అనిపిస్తే గనక చాలా ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే, ఒక 25 సంవత్సరాల పాటు నా గురించి నేను చేస్తే తర్వాత నేను పాత్రల గురించి చేయాల్సి వస్తుంది. 25 సంవత్సరాల పాటు నా గురించి నేను చేసింది నవ్వు. ఆ నవ్వుని నమ్ముకుని చాలా దూరం ముందుకు వెళ్ళవలసి వచ్చింది. కారణం, నన్ను ఒక గురువు స్థానంలో ఉండి నన్ను నటుడిగా తీర్చిదిద్దినటువంటి నందమూరి తారక రామారావు గారు నాకు ఒకే ఒక ఛాలెంజ్ని వదిలిపెట్టి వెళ్ళారు. ఆయన, నువ్వేమిటి, నువ్వు నీకంటూ ఒక ట్రెండ్ నీకు లేకపోతే ఈ ఇండస్ట్రీలో నిలబడడం కష్టం. నీకేమి ట్రెండ్ ఉంది అది తేల్చుకుని మళ్ళీ నా దగ్గరికి రాని అంత స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చారు వారు నాకు, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో గోల్డ్ మెడల్ వచ్చిన తర్వాత. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇవాళ మీ అందరి ముందు ఒక నటుడిగా నిలబడ్డానికి కారణం మాత్రం ఆ పాత్ర లేదని మరొకసారి మనవి చేస్తూ, ఇవాళ తెలుగు సినిమా కళ నెరవేరినందుకు ఆనందంగా ఉంది. తను సత్యజిత్ రే ఇన్స్టిట్యూట్ నుంచి, కలకటా నుంచి ఆథరైజ్డ్గా చదువుకుని వచ్చి ఈ టెక్నిక్ తను తీసినప్పుడు, మరి ముఖ్యంగా ఈ సినిమా చేసేటప్పుడు నాకు వచ్చిన థ్రిల్ నేను ఆ రోజున చెప్పలేకపోయి ఉంటాను. కానీ ఇవాళ గుండె చేసుకుని మీ అందరి ముందు చెప్పగలుగుతున్నాను. ఓపెనింగ్ షాటే 2 నిమిషాల 9 సెకండ్లు నాన్ స్టాప్గా ఉంటుంది అని, అక్కడి నుంచి 5 నిమిషాల పాటు కొన్ని షార్ట్స్ తను తీస్తున్నప్పుడు ఇతను కొంచెం జాలేసేది నాకు. పాపం ఆ కెమెరా అతని నడుము పట్టేసి పడిపోయాడు. 5 నిమిషాలు కెమెరాని హోల్డ్ చేయడానికి కింద పడిపోయి అతనికి మేము తర్వాత మసాజ్లు అవి చేసి కొన్ని చేయవలసి వచ్చింది. అంత కష్టపడి చేసినందుకు గాను కష్టానికి ఫలితం వచ్చినప్పుడు ఉన్న ఆనందం, సాటిస్ఫాక్షను జీవితంలో భగవంతుడు ఇచ్చిన వరంగా ఫీల్ అవుతూ, మేము చేసిన సినిమా తెలుగు సినిమాల్లో ఎన్నో రకాలైనటువంటి పాత్రలు అవకాశాలు వచ్చినాయి నాకు. కానీ ఇంత ఎప్రిషియేషన్ వచ్చి ఆ వచ్చిన ఎప్రిషియేషన్ని
తమ సక్సెస్ లాగా ఫీల్ అయ్యి ఈ డైరెక్టర్స్ అందరూ కూడా తమ సొంత సక్సెస్ లాగా ఫీల్ అయ్యి తను వచ్చినంత ఆనందంగా వీళ్ళు నాకు చేస్తున్న ఈ మర్యాదకి నేను ఇంకో జన్మంటూ ఉంటే ఇలాగే పుట్టి మీ అందరి దగ్గరే ఉండాలని మరొకసారి నేను నటుడిగా మీ అందరి ముందు మీ కళ్ళ ముందు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ డ్రీమ్ కళ ఈ సినిమా కెనడా ఫిల్మ్ ఫెస్టివల్లో రాయల్ రీల్ అవార్డు వచ్చినందుకు గాను మరొకసారి భవానీ శంకర్కి రవికి వీళ్ళందరికీ కూడా హృదయపూర్వకం నాకు ఆ అవకాశం ఇవ్వడం గొప్ప అని నమ్మిన వాళ్ళని నేను ఒకడిని ఆ అవకాశానికి నేను మరొకసారి కృతజ్ఞతలు తెలియ